5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు, నా అమ్మలు, నా అక్కలను తల మీద చేయబెట్టి ఓటేపించుకున్న తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. భావితరాలు భవిష్యత్తు బాగుండాలని అమరావతి మనకు రైతులు, మహిళలు స్వచ్ఛందంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలు చేసి 11 రెడ్డి, రంగుల రెడ్డి 3 ముక్కలు ఆడాడనే విషయాన్ని తెలుసు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, లోకేష్ బాబు గారి తల్లి, సేవకు మారు పేరు, ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంజయ్ రాణి మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారు ఆ రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.